వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు కీర్తన గ్రంథం 108వ సంకీర్తన 13వ చరణం. దేవుని వలన మేము శూర కార్యములు జరిగించదము, మా శత్రువులను అనగదొక్కువాడు ఆయనే. మరొకసారి దేవుని వాక్యంలో నుండి, కీర్తన గ్రంథంలో నుండి 4 ప్రాముఖ్యమైన సత్యాలు ఈ ఉదయకాల సమయంలో మనం నేర్చుకోవాలి. నెంబర్ 1, ట్రస్ట్, నమ్మకము. ఈ మాటను జాగ్రత్తగా ఆలోచన చేస్తే శూర కార్యములు మానవుని వల్ల కానీ మన వలన కానీ కలగవు, అది దేవుని వల్లనే కలుగును అని మనము సంపూర్ణంగా నమ్మిక విశ్వాసాన్ని కలిగి ఉండాలి. ఉదాహరణకి రోడ్డు దాటుతున్నప్పుడు పిల్లవాడు తన తండ్రి చేయిని పట్టుకొని దాటుతున్నట్లుగా పిల్లవానికి ఉన్న శక్తిని బట్టో లేదంటే ధైర్యాన్ని బట్టో కాదు, కానీ తండ్రి ఉన్నాడు అన్న నమ్మకత్వాన్ని బట్టి ధైర్యంగా రోడ్డు దాటుతున్నాడు అన్నట్లుగానే మనం కూడా ఖచ్చితంగా మన బలం పైన కానీ, మన శక్తి మీద కానీ, మన యుద్ధ నైపుణ్యతల మీద కానీ ఆధారపడకుండా దేవుని పైనే, యుద్ధములో గెలిపించే దేవుని పైనే నమ్మకత్వాన్ని కలిగి ఉండాలి. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ టీమ్ వర్క్, జట్టు కృషి. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే దేవుని వలన అన్న మాట కీర్తనలో రాయబడతా వచ్చింది. ఆ వచనం ప్రారంభంలో దేవుని వలన మేము శూర కార్యములు జరిగించదము. ఈ మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే మన వలన అవ్వట్లేదు, మేము అన్న మాట కూడా బహువచనం రాయబడింది. ఎవరి వలన అని అంటే దేవుని వలన. దేవుడు మాకు తోడై ఉంటేనే, మా జట్టుకి ఆయన కూడా ఉంటేనే, ఆయన మాకు సారథ్యం వహిస్తేనే మేము శూరకార్యములు చేయగలం అని కీర్తనాకారుడు మనకి సంబోధిస్తూ ఉన్నాడు. ఉదాహరణకి 2 ఎద్దులు కలిసి పనిచేస్తేనే ఆ ఎద్దుల బండిని లాగటానికి అవకాశం ఉంటుంది. మనం కూడా దేవునితో కలిసి పనిచేస్తేనే, దేవుడు మనకన్నా ముందు ఉంటేనే మనము ఈ జీవితపు బండిని లాగటానికి, దాన్ని విజయపు అంచులకు తీసుకెళ్ళటానికి అవకాశం ఉంటుంది. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ టెనాసిటీ, దృఢత్వము. శూర కార్యములు అన్న మాటని అది దృఢత్వానికి, ధైర్యానికి, పట్టుదలకి ఉదాహరణగా మనం చెప్పొచ్చు. ఈ మాటను కూడా జాగ్రత్తగా ఆలోచన చేసేటప్పుడు ఈరోజు మనము దేవుని పట్ల, దేవుని సన్నిధిలో, దేవుని వలన శూర కార్యములు జరిగిస్తున్నాం కాబట్టి ఈ సేవలో కానీ, ఈ పరిచర్యలో కానీ, దేవుడు అప్పగించిన పనిలో కానీ మనము వెనుదిరగకుండా ఉండటానికి దేవుడే ధైర్యము అన్న సత్యాన్ని, శూర కార్యములు ఆయన వల్లనే జరుగుతున్నాయి అన్న విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. ఫైనల్లీ ఇట్ ఈజ్ ఏ థ్రెడ్డింగ్, త్రొక్కటము. దేవుని వాక్యంలో మా శత్రువులను అనగదొక్కువాడు ఆయనే అని రాయబడింది. అంటే మన పట్ల మనకు వ్యతిరేకంగా ఉన్న శత్రువులందరినీ దేవుడు చూస్తూ ఊరుకోడు, ఆయనే అనగదొక్కేవాడు. అందులో భాగంగానే సాతాను అనే అందరి కామన్ శత్రువుని దేవుడు సిలువలో సాతాను తలను చితక రొక్కినట్లుగా దేవుని వాక్యాలు రాయబడతా ఉంది. మన శత్రువుల పట్ల ఆయనే అనగదొక్కేవాడు. ఒకవేళ చిన్న కుమార్తె వైపున ఏదన్నా పాము వస్తే వెంటనే స్పందించి త్రొక్కివేసే తల్లిలాగా మన చుట్టూ భయంకరమైన శత్రువులు ఉన్నప్పటికీ వాటిని అనగదొక్కే తండ్రిగా దేవుడు మనకున్నాడు. కాబట్టి దేవుని కొరకు మనం నమ్మకంగా జీవించాలి. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడవు తండ్రి, మరొకసారి మా ద్వారా నీ వలన మాత్రమే శూరకార్యములు జరుగుతున్నాయని, మీరే మా శత్రువులను అనగదొక్కేవాడు అని ఒకసారి మిమ్మల్ని స్తుతిస్తూ యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.